ఎక్స్క్యూజ్ మీ, నేను జాయ్ మాథ్యూ కురికోస్ని కలవాలి. ఆయన టెక్నీషియన్, కానీ ఏ డిపార్ట్మెంటో నాకు తెలీదు. తెలియకర్లేదు సార్, అనేకంగా ఆ పేరుతో సౌత్ ఇండియాలో ఆయన మాత్రమే ఉండుంటాడు. మీరు రిసెప్షన్లో వెయిట్ చేయండి, నేను మనిషిని పంపిస్తాను. హలో డాక్టర్, ఏంటి ఇంత దూరం? ఎనీథింగ్ అర్జెంట్? కురికోస్, నీ హృదయాన్ని రాయి చేసుకో. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. డాక్టర్, భాస్కర్ తన జీవితంలో చివరి అధ్యాయాన్ని దాటుతున్నాడు. నిన్న నేను భాస్కర్ని క్యాజువల్గానే చెక్ చేశాను, కానీ ఇప్పుడు కారు తీసుకుని నైవేలి రావాల్సి వచ్చింది. భాస్కర్ని చూడడానికి ఇంటికి పోకుండా నేను చూడ్డానికి కంపెనీకి రావాల్సి వచ్చింది. కురికోస్, భాస్కర్కి వచ్చిన వ్యాధి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. కొద్ది రోజుల ముందు భాస్కర్కి ఆకలి లేకుండా ఉండేది కదా? అవును డాక్టర్, మేమందరం అజీర్ణం అనుకుని మందులు కూడా ఇచ్చాం. అదే యముడు మీ ఇంటి అడ్రస్ కోసం వెతకటం మొదలుపెట్టిన మొదటి రోజు. మధ్యలో కొన్ని రోజులు భాస్కర్కి మాటిమాటికి గుండె నొప్పి వచ్చుంటుంది, రక్తవాంతి కూడా అయి ఉంటుంది. నాకు తెలీదు డాక్టర్. అతను నాతోనే చెప్పలేదు. యముడు మీ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు అనే దానికి ఇదే సాక్ష్యం. భాస్కర్ ఇప్పుడు కళ్ళజోడు వేసుకున్నాడే, అదే షార్ట్ సైట్ కి కాదు, లాంగ్ సైట్ కి కాదు. అతను తన కంటి చూపును పోగొట్టుకుంటున్నాడు. త్వరలోనే అతని కంటి చూపు పోతుంది. భయపడకుండా నేను చెప్పేది విను. అతని కంటి చూపు పోయిన తర్వాత ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండడు. కురికోస్, నా బాధ్యత తీరిపోయింది. మిగతా వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది ఇక నీ ఇష్టం. ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులన్నీ తనకు కొనివ్వు. ఇది ప్రాణాల్ని కాపాడడానికి కాదు, మరణాన్ని కొన్ని రోజులు వాయిదా వేయడానికి. రాలేదా? ఇలా నుంచుంటేనే నీ పురుషుని ఆఫీసులో నుంచి వస్తాడా? పెళ్ళయి ఎన్ని రోజులైందే, ఇంకా వాడి మీద ఎందుకు అంత మోజు? ఎవరికి దొరకని అందమైన భార్య అన్న ఫీలింగ్ నీకు. నెత్తి మీద అంత పెద్ద బొట్టు, మోహిని లాంటి చీర కట్టు, ఆ తల్లో ఎందుకు అన్ని పూలు పెట్టుకున్నావు? వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవడు రోడ్డును వెళ్లే దుర్మార్గుడు యాదవ నా చెల్లెలి జీవితం మీద దృష్టి పెట్టాడు. అందుకే ఇలా జరుగుతోంది. ఏ ఈరోజు ఎందుకని ఏమైంది? ఏం లేదు.
ఏమైంది? ఏం లేదు. అది చేటా కురికోస్ వదినని తిట్టాడు. కురియాకోస్, కురియాకోస్, నువ్వు ఉమాని ఎందుకో తిట్టావట? నువ్వు ఎందుకు తిట్టావో నేను అడగను, కానీ దేనికోసం తిట్టావో తెలిస్తే మళ్ళీ ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. తనని నేను మారుస్తాను. చెప్పు కురియాకోస్. అడుగుతున్నావు నిన్నే కురియాకోస్. చెప్తావా లేదా కురియాకోస్? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కురియాకోస్, నువ్వు చెప్పాల్సిందే తప్పదు. ఎందుకంటే అడుగుతుంది నీ ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరికి? అదేంట్రా అలా అంటావు? ఒకే ఇంట్లో పుట్టాం, ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. ఒకేసారి చచ్చి ఒకే శవపేటికలో వెళతామారా? మరి ఇంకేంట్రా ఫ్రెండు? నేను గనుక చేస్తే నిన్ను, నువ్వు గనుక చేస్తే నన్ను ఈ లోకం ఒకటిగా ప్రాణాలతో ఒకే శవపేటికలో పెడుతుందారా? మరి దానికి ఎందుకురా ఫ్రెండ్షిప్? మై డియర్ భాస్కర్, ఈ లోకత్తుల డబుల్ శవపెట్టి ఎక్కడుందో తెలుసుకోవాలి, దాన్ని తయారు చేయాలి, ఇక్కడికి తీసుకురావాలి. ఆ తర్వాత నేను నీకు సమాధానం చెబుతాను. ఓకే? నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పాపాల్ని సిలువలా మోస్తున్న నా ప్రభువా, ఏ పాపం ఎరుగని మా భాస్కర్ ప్రాణాలు తీయడం ద్వారా మీరు చెయ్యబోయే పాపాన్ని నేను మోస్తాను. నాకు ఒక సిలువనివ్వండి, ఇవ్వండి, నాకు ఒక సిలువనివ్వండి, నాకు కూడా ఒక సిలువనివ్వండి ప్రభువా. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి